డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో వచ్చిన 'ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్' ఈ వీడియోలో చూద్దాం. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో వచ్చిన ఫస్ట్ తెలుగు డెబ్యూట్ మూవీ 2008లో రిలీజ్ అయిన 'గమ్యం'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి సెకండ్ మూవీ 'వేదం'. ఈ మూవీ 2010లో రిలీజ్ అయ్యి హిట్‌గా నిలిచింది. అలానే డైరెక్టర్ క్రిష్ 'వేదం' మూవీని తమిళ్లో 'వానం' అంటూ రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ అందుకున్నారు. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఫోర్త్ మూవీ 'కృష్ణం వందే జగద్గురం'. ఈ మూవీ 2012లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి బాలీవుడ్ ఫస్ట్ డెబ్యూట్ మూవీ 'గబ్బర్ ఈస్ బ్యాక్'. ఈ మూవీ 2012లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఫిఫ్త్ మూవీ 'కంచె'. ఈ మూవీ 2015లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. సిక్స్త్ మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 2017లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్‌గా నిలిచింది. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన సెవెంత్ మూవీ 'ఎన్టీఆర్ కథానాయకుడు'. ఈ మూవీ 2019లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఎయిత్ మూవీ 'ఎన్టీఆర్ కథానాయకుడు పార్ట్ 2'. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన నైన్త్ మూవీ 'మణికర్ణిక'. ఈ మూవీ 2019లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. 10th మూవీ 'కొండపొలం'. ఈ మూవీ 2021లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో రాబోతున్న అప్కమింగ్ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కాంబోలో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు'. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో వచ్చిన లైక్ కొట్టండి, షేర్ చేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ గ్రేట్ డే.